నమస్తే అమ్మ. నమస్తే అన్న. ఎట్లున్నావు అమ్మ? బాగున్నా. సో అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయినావు. సో ఎంపీగా మళ్ళీ పోటీ చేయబోతు నామినేషన్ వేయడం జరిగింది. సో ఎంపీగా మళ్ళీ ఎందుకు పోటీ చేస్తున్నావు? నిరుద్యోగం బాగా పెరుగుతుంది కదన్న. సెంట్రల్ నుంచి వచ్చే పథకాలు కూడా కొన్ని ఇక్కడ రావట్లేదు. ఓకే. సో చాలా వరకు నాగర్ కర్నూలులో ధర్నా చేస్తున్నారన్న, రైలు కావాలని చెప్పేసి. సో అది సెంట్రల్ నుంచి రావాలి కానీ ఇక్కడ కొంతమంది రానియట్లేదు. ఓకే. ఎవరు రానియట్లేదు? ఇంకా క్లారిటీగా తెలియదు, అది బయట పడట్లేదన్న. సో నన్ను అన్న వాళ్ళు ఉన్నారనమాట నాగర్ కర్నూలు, చాలా మంది పిలుస్తున్నారు నన్ను, ఈ రైలు దాన్ని మాట్లాడాలి రా అనేసి అని అన్నారు. సో నాకు వీలు కాక వెళ్ళలేదు. సో వాళ్ళు కూడా అన్నారనమాట, ట్రైన్ మాకు జడ్చర్ల నుంచి ఇక్కడికి వస్తే కొంచెం అమౌంట్ తగ్గుతాయి అన్న. ఇప్పుడు అంటే సరే ఇప్పుడు ఫ్రీ బస్ అనుకో, బాయ్స్కైనా ట్రైన్ ఉంటే మామూలుగా ఎంతో తిరగచ్చు 10 రూపీస్తోనా. మేము ఇంతకుముందు ఎక్కడ సికింద్రాబాద్ అనుకుంటున్నా, సికింద్రాబాద్ నుంచి చందానగర్ వరకు 10 రూపీస్ టికెట్ పెట్టుకుని పోయినాం. అంటే జడ్చర్ల నుంచి ఇక్కడ కొంచెం ఛార్జీలు కూడా తగ్గుతాయి కదా, కొంచెం మంచిగా ఉంటుంది. అవి సెంట్రల్ కూడా ఇండస్ట్రియల్ ఇట్లా ఏం లేవు ఇక్కడ. ఓకే. అంటే యువతకు అసలు జాబ్స్ రావట్లేదు అని చెప్పేసి నువ్వు అంటున్నావు. సో ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నువ్వు ఎంపీగా పోటీ చేస్తున్నావు. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుందా, కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందా? నాకు బీఆర్ఎస్ బెటర్ అనిపిస్తుంది. బీఆర్ఎస్ బెటర్ అనిపిస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ నువ్వు బాగా తిట్టడానికి. అవునా? కానీ రెండు పోల్చుకుంటే నాకు అదే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో రెండు పోల్చుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కొంచెం బెటర్ అనిపించింది. అది అప్పుడు ఎందుకు బెటర్ అనిపించలేదు, ఇప్పుడు ఎందుకు బెటర్ అనిపిస్తుంది? ఇప్పుడు కొన్ని రోజులు తీపి తిన్నాం అనుకో చేదవుతుంది. ఓకే. సో అప్పుడు సరే ఆ టైంలో ఇంకా కొంచెం బాగుండేమో, ఇంకా బాగుండే. అది ఏమైందంటే నిరుద్యోగులను ఫస్ట్ నిర్లక్ష్యం చేయడము, ఈ రుణమాఫీ అవి చేయకపోవడం వల్ల బాగా కోపం అనేది ఉంది. సో అట్లా ఇప్పుడు నిరుద్యోగులు నిర్లక్ష్యం చేసరికి నాకు కూడా కోపం వచ్చేసింది, అదే ఇట్లా నిరుద్యోగ నిర్లక్ష్యం చేయడం ఏందని చెప్పేసి. సో అట్లా నేను నామినేషన్ వేసిన ఆ గవర్నమెంట్ మీద కోపంతో. సో అది ఎట్లనో విధంగా సక్సెస్ ఫెయిల్ ఏదో ఒకటి అయిపోయింది. తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ లో మేము పోస్టులు పెంచుతాడు అనుకున్నా, పెంచలేదు, ఎంత ఉందో అంతే వేసేసారు ఇంకా. సో పోస్టులు పెంచకుండా పోయిన గవర్నమెంట్ ఫామ్ చేసిన పోస్టులు కదా అవి వేయలేదు అన్న. నేను ఎప్పుడు చూసినా అంటే మామూలుగా ఒక 11 years 12 years బ్యాక్ చూసిన, వండు కొడతారు చూడు, చెరువులో వండు. సో అది అప్పుడు కొట్టడం చూసిన, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. అంటే చెరువులోనే ఎండిపోయినాయి చాలా వరకు. చూడండి మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి చేనులో వండు కొడుతున్నారు, అంటే చెరువులు ఎండిపోయినాయి, వాటర్ లేదు. కొల్లాపూర్లో నేను ఎప్పుడు చూడలేదని, నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలియదు. సిటీలో చూసిన ఒక్కసారి నేను నీళ్ళ కోసం గొడవ పడడం, మళ్ళీ మొన్న కొల్లాపూర్లో వాటర్ కోసం గొడవ పడుతున్నారు. ఇంకా అర్థమవుతుంది కదన్నా, ఎప్పుడు గొడవ పడలేదు. నేను చిన్న ఉన్నప్పుడు సిటీలో చారానకు ఒక బిందె ఉంటే నేను మమ్మీ పోయి ఎత్తుకొచ్చేవాళ్ళం. నా చిన్న ఏజ్, నేను 1st class 2nd class అక్కడ చదివినప్పుడు. అప్పుడు సో అప్పుడుది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి అన్నీ. నాకు ఏంది ఇదంతా అనిపిస్తుంది. సో అట్లా ఇంకా మనలాంటి వాళ్ళు ముందుకు వస్తుంటేనే కొంచెం భయం ఉండి ఇంకేమైనా మంచి చేస్తారేమో ముందు జాగ్రత్తగా అనేసి. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీ బస్ లేదు, సో ఇప్పుడు ఫ్రీ బస్ కూడా ఉంది కదా మహిళలకి. బస్లో తిరుగుతున్నావా? బస్లో తిరుగుతున్నావు, ఫ్రీ బస్సే కదా ఇప్పుడు. సో ఎట్లా అనిపిస్తుంది? బానే ఉందన్న, బానే ఉంది, ఫ్రీ బస్ బానే ఉంది. సో మహిళలు కొట్లాడతలేరా బస్సులలో? కొట్లాడుకుంటారు సీట్ల కోసం. నాతో కూడా గొడవ పడ్డది ఒక ఆమె. ఏమని అంటే నేను మా పెద్దత్తమ్మ ఇంకో చిన్నత్తమ్మ హైదరాబాద్ వెళ్తుంటే సీటు మేము వేసినాం. ముగ్గురు కూర్చుంటే 3 సీట్లు వేయాలంట, కానీ ఒక సీట్లో ఒకటి వేస్తే మిగిలిన సీట్ ఉంటే ఏదైనా కూర్చుంటారు. అట్లా కాదు, ముగ్గురుంటే 3 వేయాలంట. అక్కడికి మేము ఎందుకో 3 వేసినాం. ఒకటి వాటర్ బాటిల్, కర్చీఫ్, బ్యాగ్ వేసేసినాం. లేదు అనేసి ఆ రోజు నాకు ఆమెకు పెద్ద గొడవనే అయింది. నాకు భయం అవుతుంది, వీడియోలు తీసి సోషల్ మీడియా వెళ్తే బర్లాక కొట్లాడుతుంది అనేసి ఇంగేడేసుకుంటారు అని. అసలు మస్తు గొడవ అయింది, నా ముందు కూడా గొడవ అయింది, కొట్టుకునేంత వరకు అయింది. కానీ ఇంకా ఆమె ఎందుకు ఇవన్నీ అనేసి సైలెంట్ ఊరుకున్నాం. అయితే ఇప్పుడు బర్లాక పాలిటిక్స్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు కొన్ని ఫండ్స్ అనేటివి సరిగ్గా రావట్లేదన్న, అభివృద్ధి అనేది లేదు. సో మాలాంటి వాళ్ళు వస్తే, ఎగ్జాంపుల్ నేను వచ్చిన మొన్న ఎమ్మెల్యే అప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నా, ఇప్పుడు ఎంపీగా చూసిరు కదా, ఇది ఒక్కరోజు దగ్గర 5-6 మంది వేసిరు. సో ఎమ్మెల్యేగా నిలబడి కొన్ని లక్షల రూపాయలు స్వాహా చేసింది బర్రెలెక్క అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో నీకు పైసలు వచ్చినా ఏం చేసినావు అన్ననే? సరే దీని గురించి నేను చెప్తాను, పైసల గురించి. నేనేమన్నా దొంగతనం చేసిండా అన్న?
చేసిండు ఏమన్నా దొంగతనం? జనాలు పైసలు వేసారు కదా నీకు. అది దొంగతనంగా చేసిందా లేకపోతే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసిందా? అవును, వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తా, నువ్వు ఏం చేసినావు చెప్పాలి కదా వాళ్ళకి. చెప్తాన్నా ఒక మాట, స్వాహా చేసినావు అన్నావు అంటే అది దొంగతనం చేసినట్టే వస్తుంది నాకు అది. ఓకే, ఇప్పుడు నేను దొంగతనం చేసిన, వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు దొంగతనం వేరు స్వాహా వేరు. స్వాహా అంటే నువ్వు తినడం స్వాహా అంటారు. మా సైడ్ మాయం చేసేయడం అని, దొంగ తెలియకుండా అంటే మోసం చేసి మాయం చేసి. సరే ఏదో ఒకటి, వచ్చిన పైసలు ఏం చేసినావు? వచ్చిన పైసలు మొత్తము నేను 13 lakhs దగ్గర ఎలక్షన్ లో ఖర్చు అయింది. సో కొంచెం చదువు కోసం అని అకౌంట్ లో దాచిపెట్టుకున్నా. సో ఇంకా తర్వాత కొంచెం హెల్ప్ చేసిన మనుషులకి. సో అట్లా కొంచెం అమౌంట్ అయిపోయింది. ఓకే.